హీరోతో వివాహేతర సంబంధం అంటూ మీడియా ముందుకొచ్చిన లావణ్య వ్యవహారం రోజుకో మలుపు, రోజుకో పేరు బయటకొస్తుంది. ఎక్కడో మొదలైన పంచాయతీ ఇంకెక్కడికో చేరి ఊహకందని వ్యక్తులను స్టేషన్ల చుట్టూ తిప్పిస్తుంది. పోనీ అక్కడైనా ఆ కేసులకు ఫుల్ స్టాప్ పడుతుందా అంటే తిరిగి మొదలైన చోటికే మళ్లీ వచ్చి చేరుతుంది. ఈ గజిబిజి గొడవలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయటం, కేసులు పెట్టడం చూస్తుంటే అసలు వీళ్ళంతా ఏ పని కోసం కెరియర్ను మొదలుపెట్టి ఏ పని చేస్తున్నారంటూ జనాలు తిట్టిపోస్తున్నారు. కొన్ని నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో హీరో రాజ్ తరుణ్ లావణ్యాల కేసు హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో దాదాపు నెల రోజుల పాటు వీరి వ్యవహారంపై మీడియా ఛానల్లో జోరుగా చర్చ సాగింది. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయిందనుకున్నారు. కానీ ఉన్నట్టుండి మరోసారి బయటకు వచ్చిన లావణ్య ఈసారి పెద్ద బాంబే పేల్చింది. లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలకంగా వినిపించిన మరో పేరు మస్తాన్ సాయి. అతను లావణ్య ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్ అంటూ, అందుకే బ్రేకప్ చెప్పానంటూ రాజ్ తరుణ్ ఆరోపించాడు. కానీ ఆ మస్తాన్ సాయి పైనే నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. డ్రగ్స్ ఇచ్చి అమ్మాయిలపై అత్యాచారం చేసి వారికి తెలియకుండా వీడియోలు తీసేవాడని ఫిర్యాదులో తెలిపింది. 300కు పైగా న్యూడ్ వీడియోలున్న ఓ హార్డ్ డిస్క్ ని సైతం పోలీసులకు ఆధారంగా ఇచ్చింది. అంతటితో ఊరుకొని లావణ్య బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాష పైన నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో తనని ఇరికించేందుకు మస్తాన్ సాయితో కలిసి శేఖర్ భాష కుట్ర పన్నాడని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఆ వివరాలను పోలీసులకు సమర్పించింది. సడన్ గా ఈ వ్యవహారంలోకి కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. తన పరువుకి భంగం కలిగించాడంటూ శేఖర్ భాష పైన కేసు పెట్టింది. గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది కూడా ఈ అమ్మాయి. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా కాల్ రికార్డ్ లీక్ చేశాడని శేఖర్ భాషపై ఫిర్యాదు చేసింది సృష్టి వర్మ. తన పరువుకి భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేయగా పోలీసులు శేఖర్ భాషపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతోనే శేఖర్ భాష ప్రైవేట్ కాల్ రికార్డులు లీక్ చేశాడని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. శేఖర్ భాష వ్యక్తిగత మొబైల్తో పాటు అతనితో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లు సీజ్ చేయాలని బాధితురాలు కోరింది. దీంతో బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద పోలీసులు శేఖర్ భాషపై కేసు నమోదు చేశారు. మరోవైపు మస్తాన్ సాయి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వీడియోస్ ని గుర్తించారు. అమ్మాయిలను ట్రాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేసిన మస్తాన్ సాయి మత్తులో ఉన్నవారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్తించారు. దీంతో మస్తాన్ సాయి, కాజాలను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్లు దాఖలు చేశారు. వారం రోజుల పాటు మస్తాన్ సాయి, కాజాలను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అంతకుముందు డ్రగ్స్ టెస్ట్లోనూ మస్తాన్ సాయికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో మస్తాన్ సాయి మొబైల్ సీజ్ చేసిన పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారన్న విషయంపై ఆరా తీయటం ప్రారంభించారు.